ముగ్గురు ఉన్నారు, శాఖలేం మీరైతే ఏమి ఇస్తారు? లేని వాళ్ళకి ఇప్పుడు చాలా శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. వివేక్ ఏ శాఖ ఇస్తారు మీరు? వివేక్ ఏది ఇచ్చినా చేయగలుగుతారండి, సమర్థుడు. వివేక్ ఏంటంటే చాలా అనుభవం సంపాదించాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఫైనాన్స్, సోషల్ వెల్ఫేర్ అవుతారా ఎవరు బట్టి ఫైనాన్స్ కంటిన్యూ అవుతారా? చాలా విమర్శలు వస్తున్నాయి ఆర్థిక శాఖ బిల్లుల విషయంలో. విమర్శలు అన్నిటి పెద్ద ఎవరు పట్టించుకోరు భరత్. అవి వస్తే తుడి చేసుకొని పోతుంటారు. బట్టి ఫైనాన్స్ లో ఉంటాడు, ఎందుకంటే సెకండ్ పొజిషన్ అన్నట్టు ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ అంటే 2వ స్థానం కాబట్టి ఆయన దాంతో సాటిస్ఫై అవుతాడు. కొత్తగా వచ్చిన ధర్మపురి లక్ష్మణ్ గారికి సోషల్ వెల్ఫేర్ అట్లా ఇస్తే బాగుంటుంది. సోషల్ వెల్ఫేర్ తర్వాత సీతక్కకు హోమ్ ఇవ్వచ్చు. హోమ్ ఇవ్వచ్చు. మహిళా సేమ్ సబితా ఇందారెడ్డి, అక్కడ జగన్ కూడా తానేపూడి వనిత, కాదు సీతక్క జగన్ మేఘతోటి సుచరితకి ఇచ్చారు, ఇక్కడ చంద్రబాబు సీతక్క అదర్ సైడ్ చూశారు కదా, అడవుల్లో నక్సలైట్ గా ఉన్నారు. అచ్చా, ఇప్పుడు పోలీస్ ఇస్తారు నక్సలైట్. ఆమె చేతిలో తుపాకి ఉన్నప్పుడు క్లాస్ ఇచ్చిన వాడిని. అచ్చా, అడవుల్లో కూడా ములిగే కదా. ములిగే మా ఎమ్మెల్యే గారే. తర్వాత అడవిలో ఆమె తుపాకి పట్టుకున్నప్పుడు నేను వాళ్ళ క్లాసులు చెప్పాను. సో సీతక్కకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఇస్తే కనుక ఇంకొక పార్శ్యం కూడా తెలుస్తుంది కదా. ఓకే, నేనేమన్నా హోమ్ మినిస్టర్ వివేక్ గారికి ఇస్తారేమో అని అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్ వివేక్ ఇస్తారేమో అని అంటారు. ఇవ్వచ్చు, బట్ పైనుంచి చెప్పేదాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏది అడుగుతా అది ఇస్తారు. నాకు తెలిసి ఆయన మున్సిపల్ శాఖ అడుగుతారు. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కేటీఆర్ చేసిన. కానీ ఇప్పుడు ఒక సమాచారం ఏంటంటే 2గా డివైడ్ చేస్తానంటారు. హైదరాబాద్ ఏరియాలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ వేరు, ఓన్లీ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ వేరు. హైదరాబాద్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని 4th సిటీ గానీ, ఫ్యూచర్ సిటీ గానీ, మెట్రో గానీ ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని, మిగతావి మాత్రం మున్సిపల్ దాన్ని ఆల్రెడీ డివైడ్ చేశారు 2గా. ఔటర్ రింగ్ రోడ్డు, హెచ్ఎండిఏ ఇవన్నీ ఒకటి తీసుకొచ్చి, ఇంకోటి జిల్లాల్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ మున్సిపల్ వేరే చేస్తారని చెప్తున్నారు. అయితే బహుశా ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టుకుని అది ఇస్తారేమో. ఓకే, వాకిట్ శ్రీయర్కి ఏమి ఇవ్వచ్చు? బీసీ వెల్ఫేర్ ఇప్పుడు పొన్నంకు ఉంది కదా, పొన్నం సీనియర్ మినిస్టర్, ఇప్పుడు సీనియర్ కాబట్టి బీసీ వెల్ఫేర్ నుంచి ఆయనకి ఏదన్నా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి ఈ శ్రీహరి గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి హోము, మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ లేడు మంత్రి, ముఖ్యమైన శాఖ. అవును, వివేక్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. అవకాశం ఉంది. ఎడ్యుకేషన్, మున్సిపల్ 2 ఇవ్వచ్చా? పొన్నంను బీసీ వెల్ఫేర్ నుంచి తప్పిస్తారని నేను అనుకుంటున్నా. ఆయనకి ఏదైనా మంచి శాఖ ఇస్తారేమో. ఓకే, శ్రీహరి గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. అంటే పాత మంత్రుల శాఖలు కూడా చేంజ్ చేస్తారా? చేస్తారు కదా, తప్పకుండా అవకాశం ఉంది. పాత లేకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అట్లేం ఉండదు. కేబినెట్ రీషఫుల్ అన్నప్పుడు శాఖలు మారుతాయి. మార్చొచ్చు, మారకుండా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నాకు తెలిసి మారుస్తారు పాత కూడా. ఇంకెవరెవరు మార్చొచ్చు శాఖలు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నాయండి చాలా ముఖ్యమైన శాఖలు. ముఖ్యమైన శాఖలు కొత్త వాళ్ళకి ఏమి ఇస్తారా? అవి కొత్త వాళ్ళకు చిన్న శాఖలు ఇచ్చి వాళ్ళకు సీనియర్స్ కి ముఖ్యమైన శాఖలు ఇస్తారు. ఓకే. సో మోస్ట్లీ మిగతా మంత్రుల ఇంకా వేరే ఎవరైనా శాఖలు మారుతాయా? చెప్పలేము, ఇప్పుడైతే ఇవే ఉంటాయి. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి దక్కదన్నారు. మరి ఆయన పార్టీలో కంటిన్యూ అవుతారా? అంటే ఇక అది వాళ్ళ బుజ్జగింపులను బట్టి ఉంటది. వేరే ఆల్టర్నేటివ్ అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన కోపం నాకు తెలుసు. కాంగ్రెస్ లో ఒక్కరు కూడా బయటికి పోరు. భరత్ గారు బయటికి పోయి శాసించేంత చిన్నారెడ్డి లాంటి శక్తి ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. ఓకే, భరత్ గారు మా ఊరు రామప్ప ఒక పక్కన కేశాపూర్ ఏమో రాజగోపాల్ రెడ్డి గారు అత్తగారు, వేణుగోపాల్ రెడ్డిదేమో మా అత్తగారు ఉన్న ఊరు. మేమందరం కూడా పక్క వాళ్ళం, చిన్నప్పటి నుంచి ఒకరికో తెలిసిన వాళ్ళం. రాజగోపాల్ రెడ్డి గారు కొంత ఆవేశం కోపం ఉంటది, బట్ అడ్జస్ట్ అవుతాడు, లాస్ట్ అడ్జస్ట్ అవుతాడు. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు కాంగ్రెస్ లో అతి తక్కువ అసంతృప్తి ఇదే కదా, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇంతకంటే ఏం చేయలేదు కూడా. మోస్ట్లీ కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఇది పరిస్థితి.
అవును 40 మంది దాదాపు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, పోటీ పెద్దగా లేదని చెప్పొచ్చు. ప్రకాశాన ఒక విషయం, కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఇందిరాగాంధీని వ్యతిరేకించిన నీలం సంజయుడో, కాసు బ్రహ్మానందుడో, లేకపోతే మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఇప్పుడు లేరు. ఇయ్యకపోతే అలుగుతాం పోతాం అట్లేముండదు, అంత సీన్ లేదు వీళ్ళకు. వీళ్ళంతా వ్యాపారస్తులు, ఎక్కువ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి 64 మందిలో 40 మంది వాళ్ళు ప్రొఫెషన్ పొలిటీషియన్స్. వాళ్ళు పదవులు ఉన్నా లేకున్నా చేసి అనుకునే సాధించుకునేటోళ్ళు, ప్రజల బలం ఉన్నోళ్ళు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు రూపాయి పెట్టి 2 రూపాయలు ఎట్లా కొట్టాలని చూసేటోళ్ళు. వీళ్ళతోనేమైతుంది, వీళ్ళు ఎడిపోతారు చెప్పలేము. అయితే అంత పెద్దగా ఎదిగిన వాళ్ళు కూడా లేరు, అంటే పోటీ పడేంత ఈ 1.5 సంవత్సరాల్లో మంత్రి పదవికి పోటీ పడేంత స్టేచర్ పెంచుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎమా ఉంటాడని అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, ఆయన వల్ల బ్యాడ్ నేమ్ వస్తున్నది అని. కానీ ఎక్సర్సైజ్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు. 48 గంటల కింద కూడా ఎక్సర్సైజ్ చేశారు. అవునా? బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన తీసేస్తే ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంకొక పార్టీ సపోర్ట్ తోనే వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ చెప్పరాదు. అవునా? బీజేపీ అంటే బీజేపీ మజ్లిస్ ఆబ్సెంట్ అవుతుంది, అవసరమైతే టీఆర్ఎస్ నుంచి కొంతమందిని లాక్కుంటారు. బట్ ఏది ఏమైనా కూడా ఆయన టచ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అన్నదాన్ని నేను నిన్న ఒక కామెంట్, నిన్న దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో ఆయన ఏమన్నానంటే, నా స్కూలింగ్ అంతా బీజేపీ, కాలేజ్ డేస్ చంద్రబాబు నాయుడు, ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పారు. ఉద్యోగం అనే మాట అనడం అనేది ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే నిన్న మంత్రివర్గంలో పేర్లు ఖరారైన తర్వాత ఈ మీటింగ్ కి వచ్చాడు ఆయన. అవును, కాబట్టి చాలా ప్రమాణ స్వీకారం చేయించి వచ్చారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఉద్యోగం అనే కాడ వచ్చింది. అందుకే మేము అనేది కూడా ఏంటంటే, స్వయం పాలనను పక్కకు పెట్టేసి మళ్ళీ ఢిల్లీ బాద్షాల దగ్గర ఇవాళ మోకరిల్లాల్సిన పరిస్థితి తెలంగాణకు వచ్చిందని మాకు బాధ. అదొకటి మీరు చెప్పేది. సీఎం రేవంత్ రెడ్డిని మార్చరు అంటే అధిష్టానం కూడా అంత బలహీనంగా ఉన్నట్టే లెక్క కదా, ఉన్నది కదా. ఎందుకంటే ఎప్పుడంటే మార్చగలిగింది. ఎందుకు అంటే బీజేపీ బలంతో ఆయన మళ్ళీ అవుతారన్న ఉద్దేశంతో స్ప్లిట్ చేయగలరా? అంటే ఇక్కడ చంద్రబాబు ఆంధ్రలో ఎప్పుడైతే వచ్చాడో రేవంత్ రెడ్డి గారికి కొండంత బలం వచ్చింది. ఎందుకంటే మోడీ గారి దగ్గర ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయగలుగుతాడు. ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ తీసేసినట్టయితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగానే కంటిన్యూ అవుతాడు, అందరు సపోర్ట్ చేస్తారు, ఆయన పడిపోడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలి కదా, వస్తారా? బీజేపీ గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. బీజేపీ ఇప్పుడు ఆయన 35-40 మంది ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. భరత్ గారు, మరి 30-40 మంది ఉన్నాక ఇంకెందుకు చేంజ్ అవుతుంది? చేంజ్ చేయరు కదా. చేంజ్ చేయాలని వాళ్ళకు ఉంది ఈయన పనితీరును బట్టి. ఎందుకంటే పనితీరే కాకుండా చంద్రబాబు నాయుడుతో ఉన్న లింక్స్, దానివల్ల వాళ్ళు చేంజ్ చేయాలని అనుకున్నారు. మనవాడు కాదు అని. రెడీయా రేవంత్ రెడ్డి బయటకు వస్తే? మీరు చూడండి, రేవంత్ రెడ్డి బయటికి రాడు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేది, తీసేసేంత దమ్ము అధిష్టానానికి లేదు. అధిష్టానం వీక్నెస్ ఎన్క్యాచ్ చేసుకుంటాడు తప్ప మీ మీద భయంతో ఎందుకు రేవంత్ రెడ్డి కూడా 40 మంది ఎమ్మెల్యేలు ఏం లేరండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే ఉంటారు. నేను చెప్తున్నదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అంత ఇండిపెండెంట్ గా పోయి గట్స్ వాళ్ళకు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది, ఒకవేళ మారుస్తా అనుకో, ఆయన మారుస్తా అంటే ముందే ప్రిపేర్ చేసి ఇంకెవరినో తయారు చేసి వాళ్ళని చేస్తాం అనగానే వాళ్ళు ఖతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి రారు. ఎందుకు వస్తారు చెప్పు? అంత ఈజీగా ఉండదు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, చేసుకుంటారు. యువతలు ఎవరు చాలా ఈక్వేషన్ అంటే వాళ్ళు వేసుకున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డిని దించితే ఏంటి పరిస్థితి అనేది కూడా వాళ్ళు అంచనాలు వేసుకున్న తర్వాతనే ఇంకా దించొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. సో రేవంత్ రెడ్డి బికమింగ్ స్ట్రాంగర్ అండ్ విత్ బీజేపీ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది ఆయనకు. అంటే సపోర్ట్ అంటే బీజేపీ అఫీషియల్ గా సపోర్ట్ ఉండదు, కానీ ఆయన దించే ప్రయత్నం చేయాలి. మరో షిండే కాడ ఇక్కడ షిండే అయితే సపోర్ట్ చేయాలి కదా, బీజేపీ సపోర్ట్ చేయాలి కదా కేంద్రం. అంటే దించారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గుడ్ లుక్స్ లో ఉన్నాడు నరేంద్ర మోడీ గారికి. గుడ్ లుక్స్ లో ఉండడం కాంగ్రెస్ లో మైనస్ కదా? మైనస్ అయినా అశక్తులు కదా, వాళ్ళు చేయగలిగేది ఏంది? వాళ్ళకి కావాల్సింది రేవంత్ రెడ్డి గారు సమకూరుస్తారు కదా. ఓకే.